చంద్రబాబు ఏం చేశాడాయా అంటే ఆయన చుట్టాలకు ఒక 8 మంత్రి పదవులు, రెడ్లికి ఒక 6 మంత్రి పదవులు, కాపులకు ఒక 3 మంత్రి పదవులు, బీసీలకి 3 మంత్రి పదవులు, ఎస్సీలకి 2 మంత్రి పదవులు, మైనార్టీలు ఎక్కడ 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 మైనార్టీలకు మంత్రి పదవి లేదు, షెడ్యూల్ జాతులకు ఎస్టీలకు మంత్రి పదవి లేదు లేదు లేదు. ఓట్లు మాత్రం వేళై, పార్టీ మాత్రం మీదే, తెలుగుదేశం పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది, ఓట్లన్నీ వేయండి, అధికారం మాత్రం అగ్రవర్ణాలందరం కొలుకుతాం. చంద్రబాబు నాయుడు గారు ఏమండి నా దగ్గర సాయిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో, అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా, మరి జలీల్ ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు? సరే మేము సాయిబులు ఎవరు గెలవలేదు, ఎస్టీలు గెలవలేదు, ఆ 2 కూడా జగన్ తరపునే ఉన్నారు అందరూ, మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా, మరి మీ అబ్బాయికి మంత్రి అట్టా ఇచ్చావు, అట్టాగా మాకు కూడా ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడికి ఒకటే పెద్ద మంచి లక్షణం, చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి, అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు, మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు, తిమ్మమ్మ మర్రి చెట్టు కూడా ఎప్పటి నుంచో బతుకుతుంది, చంద్రబాబు కూడా 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటాడు. అరే జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ల లోపడు, 50 ఏళ్ల లోపడు, 50 ఏళ్ల నిండన కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి. ఇన్ని చేస్తే 25 మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి చంద్రబాబు గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. డ్వాక్రా అక్క చెల్లెలు ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది. గ్రూపుల్లో, డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని 1,50,000 గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఓటేసే రోజుకి డ్వాక్రా అక్క చెల్లెల అప్పు ఎంత ఉంటే అంత 4 దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నా సైజు కొడుకున్నాడు, అతను మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడాయా, సెంటు భూమంట, మా బాత్రూమ్ అంత సరి, మా బాత్రూమ్ కూడా మా బాత్రూమ్ అంత ఉంది, సెంటు భూమి అని మాట్లాడు. మరి నేను నాకన్నా సైజు పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుక్కి బాగా లావుగా ఉంటే మరి సెంటు స్థలం ఉంటుంది, బాత్రూమ్ కాక ఇంకెంత కావాలి? సాక్షాత్తు 75 ఏళ్ల వయసు వచ్చినటువంటి ముసల చంద్రబాబు నీతి జాతి లేకుండా, సిగ్గు శరం లేకుండా, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను ఏం చెప్పాడు 14లో, నాకు ఓట్లేండి, మీ అందరికీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి 1,50,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తానని మాట్లాడాడు. ఓట్లేసాం, ఇల్లు లేని పేదవాళ్ళందరం కూడా ఓట్లేసాం. 3 సెంట్లు కాదు, ఈ అనంతపురంలో ఎవరికన్నా 3 గజాలు ఎవరికన్నా ఇచ్చాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, అనంత వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్యే అయ్యాడు. ఇల్లు లేని నిరుపేదలకి 23,000 మంది పైచిలుకు మందికి 105 కోట్ల రూపాయలు పెట్టి కొడిమి, ఆలమూరు, కూరుగుంట, ఉప్పరపల్లిలో మొత్తం కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదా? దుఃఖం తీరా తనవి తీరా, దుఃఖం పోయే వరకు తనవి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తుంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి, అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ. అవునా కాదా? అంతేగాని 3 సెంట్లు ఇస్తాను ఓటేండి అని మాట తప్పిన ఈ ముసలోడికి తెలుసుదా? మీ సెంటు స్థలం నా లెట్రిన్తో సమానం అని చెప్పినోడికి తెలుసుదా? ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని 31 లక్షల పైచిలకు మందికి నిరుపేదలకి, అరే పక్షికి కూడా, ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్టకు కూడా గూడు కట్టుకుందామని గూడు కడుతుందే, అట్లాంటిది చచ్చేలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం, ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గొప్పోడా? ఈ 75 ఏళ్ళు మనోళ్ళలో తిమ్మమ్మ మానుకు వచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి మనకు కావాలా?
చంద్రబాబుని నమ్ముకుంటే పుల్లు క్రాబు కచ్చక్కర్లా పుల్లు క్రాబు కొడతాడు. తప్పుడు మాటలు, విషపు ప్రచారం, అంటే వేరే ఏమీ చెప్పలేక 2014 నుంచి 19 దాకా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొడతమే కాకుండా ఆ రోజు ఏమీ చేయలేని పనులు ఇవాళ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దాన్ని ఒకసారి గుర్తుంచుకొని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, అనంతాన్ని కూడా బలపరచండి, ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ జై అనంతన్న, జై జగన్.